వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అని ఎవరైనా అడిగితే ఇదిగో ఇలా జరుగుతున్నాయని చెప్పడానికి అద్భుతమైన దృశ్యం. ఎందుకంటే ఎంతో మంది వేద పండితులు, ఒక్కసారి చూడండి, వేద పండితులంతా కదిలి వచ్చారా అన్నట్టుగా ఉంది అక్కడ వేద పఠనం. ఎందుకంటే ఆ గోవిందుని వేద పఠనంతో పఠిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని కీర్తిస్తూ, ఆయన నామాన్ని జపిస్తూ, ఆయన కోసం పరితపిస్తూ నిత్యం పూజలు చేసే, కైంకర్యాలు చేసే వేద పండితులందరూ కూడా ఒక్క ముక్త గంటంగా ఆయనని స్మరిస్తూ, ఆయనని తలుచుకుంటూ, అడుగులు వేసుకుంటూ ముందు కదులుతున్న సందర్భం. ఆ వేద ఘోష వింటూ ఉంటే, వాళ్ళ మంత్ర పఠనం దగ్గరుండి వింటూ ఉంటే, దానికి ఈ నాద నీరాజనం తోడవుతూ ఉంటే, ఒక్క విధంగా చెప్పాలంటే రోమాంచితమే. అదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే గూస్ బంప్స్. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఇంకొకటి తిరగలేదు. ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంటే ఆయనతో పాటు ముందుకు నడిచే అదృష్టం ఉంటుంది. పాడవేధుల్లో స్వామివారు వెనకాల వస్తూ ఉంటే, వేద పఠనంతో ముందుకు తీసుకువస్తూ ఉంటే, ఆ అద్భుత దృశ్యాన్ని చూడడానికి ఎంతమంది క్యూ లైన్ లో నించున్నారు, ఎంతమంది ఆ మాడ వీధుల్లో గ్యాలరీలో నించున్నారు. ఆ దృశ్యాలు చూస్తేనే బహుశా ఆ దృశ్యాలే మాట్లాడుతున్నాయి. అదిగో స్వామివారు. ఒక్కసారి ఆ ఎల్సి ఆ స్క్రీన్ మీద చూడొచ్చు స్వామివారిని. అక్కడ ఆయన ఎంత అద్భుతంగా అలంకరించారు. ఎందుకంటే గ్యాలరీ నుంచి స్వామివారు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి వాళ్ళంతా కూడా ఊళ్ళూరిపోతున్న సందర్భం, ఆయన చూడటానికి పరితపించబోతున్న సందర్భం. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు ఆయన మాడవీధుల్లో. ఈ నేపథ్యంలో ప్రతి ఆ టర్న్ దగ్గర స్వామివారిని కాస్త ఆపి దర్శనం జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్న సందర్భం. సో ఈ క్రమంలో వేద పండితులు వేద పఠనం చేస్తూ ఉంటే, ఆ 7 కొండల వాడు ఆస్వాదిస్తూ ఆ వేద పఠనాన్ని, తన స్తుతులని, తన కీర్తనని, ఆయన మీద ఆ నామ జపాన్ని వింటూ ముందుకు కదులుతున్నాడు. ఆ వైకుంఠ వాసుడు, ఆ తిరుమల వాసుడు గోవిందుడు, ఆ విశ్వాసులు చూస్తున్నారు. అది విష్ణు మీద అద్భుతం అనేది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వేద పఠనానికి సంబంధించి ఆ ఘోష వింటూ ఉంటే యూ కెన్ సీ దట్ రోమాంచనం అవుతోంది. గూస్ బంప్స్ అంటూ ఉంటాం కదా, అది ఇక్కడ పరిస్థితి. ఎక్కడున్నా మన సంప్రదాయం, మన సంస్కృతి, వాటిని ప్రతిబింబిస్తుంటే, వాటిని ప్రదర్శిస్తూ ఉంటే ఆ అద్భుతం, ఆ ఆనందం ఇంకా అంతకు మించి ఉంటుందా? తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ లంబాడి నృత్యాన్ని మనం చూస్తున్నాం. అద్భుతం. చిన్న పిల్లలందరూ కూడా వీళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే ఎవరో చెప్పగలవా? అసలు మాటలు వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. లంబాడి నృత్యాన్ని ఇక్కడ మనం ప్రదర్శిస్తూ ఉంటే, అంటే తిరుమల శ్రీవారి ముందు ప్రదర్శిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆయనకి నృత్యంతో ఆయనకు అభిషేకం చేసినట్టే ఉంటుంది. సో ఈ క్రమంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? అశోక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు అశోక్? మేము వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినాం. మేము ఇక్కడికి దాదాపుగా ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుండి ప్రతి బ్రహ్మోత్సవాలకి రావడం జరుగుతుంది. 5 ఏళ్ల నుంచి కంటిన్యూగా. నేను డాన్సర్ గా ఉన్నప్పుడు వేరే టీం లీడర్ తో పాటు వచ్చేది. ఇప్పుడు నా ఓన్ టీమ్ తోనే దాదాపుగా 5 సంవత్సరాల నుండి. ఎంతమంది? నేను ఇప్పుడు 60 మందితోని 2 టీంలు తీసుకొని వచ్చినాను. 4 ప్రదర్శనలు ఉన్నాయి. అన్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ జానపద కళారూపాలు. దాంట్లో ముఖ్యంగా లంబాడి, మాతురి, దింస, కోయ, అలాగే నిన్ననేమో గుసాడి చేసాము, అంతకుముందు దింస చేసాము, ఈరోజు లంబాడి, రేపు పొద్దున కోయ డాన్స్ ఉంది. వరుసగా మా అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ జానపదాలకు సంబంధించినవి మాత్రమే ప్రదర్శన చేస్తూ ఉంటాము. స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం తను నన్ను, నాతో పాటు చేసే కళాకారుల టీం ని పిలుస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. బాబాయ్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బాబాయ్, అంత పెద్ద బరువు ఉంది కదా,
భయమే ఇట్లా పడిపోతున్నారో లేకపోతే మొయ్యలేరు అని చెప్పి అది భగవంతుడు ఉంటాడు, నేను కాదు. నా చేతిలో ఏమి లే. 82 నుంచి తిరుమలలో చేస్తా ఉంటా. 82 నుంచి అంటే దాదాపుగా 40 ఏళ్ళు. నేను నా వయసు 12 నుంచే ఉంది. నేను తమిళనాడు పుట్టింది. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చి 69. 12 నుంచి 69, దాదాపుగా ఒక 60 ఏళ్ళు వేసుకోవచ్చు. అయితే 60 ఏళ్ళు చేస్తా ఉంటా. షష్ఠి పూర్తి చేసుకుంటా బ్రహ్మోత్సవాలకి 12 ఏళ్ళ నుంచి చేస్తున్నావా? ప్రతి ఒక్క బ్రహ్మోత్సవానికి ఇదో నా పూట ఇలాగ తెచ్చినాడు, నన్ను ఇలాగ తీసుకొని వచ్చినాడు. ఇలా వచ్చాడంట తిరుపతికి. 60 ఏళ్ళ నుంచి బ్రహ్మోత్సవంలో ప్రదర్శిస్తున్నారు బాబాయ్ నువ్వు. బాబాయ్ నిజంగా అద్భుతం బాబాయ్. 82 నుంచి చేస్తా ఉన్నాం. నేను మా పిల్లలు ఇప్పుడు మేము 4-5 గుడుగులు అయింది. ఓకే, ఇదే మాదిరి ఉంటాయి చూడు. ఆ పిల్లలంతా మా వాళ్ళు, వెనకాల ఉన్న వాళ్ళ. బాబాయ్ నీకేమనిపిస్తుంది? ఎందుకంటే తిరుమల శ్రీనివాసుల ముందు ఇలా నృత్యించాడు. ఆయన చూసుకుంటాడు. వెంకన్న బాబు, దీని పేరే వెంకన్న గొడుగు ప్రదర్శన. వెంకన్న గొడుగు ప్రదర్శన. వెంకన్న గొడుగు ఇక్కడ మీరు చూడొచ్చు, వెంకన్న గొడుగు ప్రదర్శన అని చెప్పి. సో ఓకే బాబాయ్, ఎంత బరువు ఉంటుంది బాబాయ్ ఇది? గోవిందా, నేను పెడతాను నీ తలపైన రంచేపు ఆయన తీయమను. నువ్వు ఎంత బరువు ఉంటుంది? అది ఉంటుంది 15 కేజీలు ఉంటుంది. ఓహో, ఇప్పుడు ఎంత ఏజ్ నీకు? అవునా? ఓకే, అంతేనా? అంతే, నేను చూసుకుంటా, దాన్ని ఆయన చూసుకుంటాడు. కాదు, చాలా బరువు ఉంది బాబా ఇది. నేను ఒకసారి తిప్పేకి నేను పట్టుకుంటా. తిప్పు అయితే ఒకసారి. నేను తిప్పే పట్టు అయితే. అవదా? నేనే తిప్పాలా? అవదంటవా? ఓకే, అలా పట్టుకొని తిప్పాలా? గోవిందా గోవిందా. మా అమ్మ పేరు పచ్చమ్మ, మా నాయన పేరు కే పెరుమాల్. 82లో వచ్చేసిన నేను. ఆ ఫోటోలో వచ్చినా ఆ మాదిరి వచ్చేసిన. అప్పటి నుంచి ఇక్కడే ఆయనకే అంకితం. ఏం చేస్తుంటావు బాబాయ్? ఇదే పని బాబాయ్, ఇదే ఎక్కడున్నా ఇదే. ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడ పోతా ఉంటా. ఇదే నా గుర్తే ఇది. మా తాతోళ్ళు ముత్తాతోళ్ళు కాడి నుంచి ఇట్టే చేస్తానే ఉన్నాం. ఒక్కసారి గొడుగు గురించి మాట్లాడుతాం. మీరు చూడండి, తిప్పుతూ ఉంటే పైన తిరుగుతుంటే పైన చిలక దగ్గర ఉన్న ఫ్యాన్ కూడా తిరుగుతుంది. బహుశా ఫ్యాన్ గాలికి తిరుగుతుందో లేకపోతే ఇది తిరుగుతారో తెలియదు కానీ అది కూడా తిరుగుతున్నాయి. కానీ మీరు చూడొచ్చు, వెంకన్న గొడుగు ప్రదర్శనట దాదాపు 12 ఏళ్ళ నుంచి ఆయన చేస్తున్నాడు. మీరు చూడొచ్చు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని మీరు ఏకంగా ఆయన కాళ్ళ గజ్జలు కట్టుకొని పూర్తిగా ఆ ప్రదర్శన చేస్తున్న సందర్భం. సో చూస్తున్నాం కదా, మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, మన భారతీయ సంస్కృతి ఎక్కడికి వెళ్ళినా, అందుకే అంటారు కదా, ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ. బాబాయ్ మళ్ళీ చెప్పు. భారత మాతాకి జై. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. గోవిందా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. ఎంత అద్భుతం. ఒక్కొక్కరు ఒక్కొక్క తమ ప్రదర్శనతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు అనుకోవాలా, అర్చన చేస్తున్నారు అనుకోవాలా, ఏమనాలి? అన్నమయ్య ఆ రోజు అన్న మాటలు నాకు ఎందుకు గుర్తొస్తూ ఉంటాయి. మాట ఎన్నో మాటలు, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అంటూ ఆలకించిన పాటలు కావచ్చు, పాడిన పాటలు కావచ్చు. ఈరోజు తిరుమల మాడవీధుల్లో లడ్డు పరిమళం ఎంత పరిమళిస్తుందో, ఎంత గుబాలిస్తుందో, అలాగే ఈ కళలు కూడా, ఈ కళా ప్రదర్శన కూడా అంతే అద్భుతంగా గుబాళిస్తున్నాయని చెప్పుకోవాలి. అందుకే తిరుమల వాసులు అలంకార ప్రియుడు అంటూ ఉంటాం. నిజమే, ఆయన అలంకార ప్రియుడి. కళను కూడా అలంకరించి ఆయనకు అర్పిస్తే ఆయన ఎందుకు సంతోషించడు? అందుకే మీరు చూస్తే వెనకాల ఆయన నవ్వుతూ ఆయనను ఆహ్వానం పలుకుతాడుగా ఉందని చెప్పుకోవాలి కళా ప్రదర్శన. సో తిరుమల మాడవీధుల్లో టంకా బజాయిస్తూ ముందుకు వెళుతూ ఉంటే స్వామివారికి ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? ఇటు నరసింహమూర్తిని ముందుకి ఇదే వాయిద్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ ఠమురుక నాదం, ఇంతకన్నా ఇంకేం చెప్పాలి? సో స్వామివారికి ఇప్పుడు ఈ వాయిద్యాలతో ముందుకు తీసుకెళ్తున్న సందర్భం వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది అనేది.
हाँ, बहुत खुशी हो रही है। हम लोग इसको बजाते बजाते हम लोग आगे जाने से हमको इतनी खुशी लग रहा है। आपको कैसा लग रहा है? कहाँ से आए आप लोग? हम लोग पुणे से आए हैं। हमने 3 साल पहले बालाजी यहाँ पे बजाया था, मतलब 3 साल कंटिन्यू बजाया, 3 साल कंटिन्यू बजाया है यहाँ पे। और पहले बजाया था, इसमें गैप आया और अभी आफ्टर 5 years we got a chance and opportunity again and we feel magic. ओके, कैसा लग रहा है आपको? हमको बहुत अच्छा लगता है, मतलब ये अपॉर्चुनिटी हर किसी को नहीं मिलती है जो हमको मिली। मतलब हमको लगता है हमको यहाँ पे बुलाया है, भगवान ने बुलाया है। थोड़ा जोर से बात कर लीजिए क्योंकि आपकी वॉइस ढोल पूरा क्या बोलते हैं उसको ऊपर चला रही है आपको। मेरे को ना हमको यहाँ पे मतलब भगवान ने बुलाया है और इट इज अ मैजिक टू बी हियर, मतलब इट इज अ ब्लेसिंग। हर कोई किसी को अपॉर्चुनिटी नहीं मिलती है ये यहाँ पे। आपकी शुभ नाम? रिया। प्रिया, कैसा लग रहा है? ढोल बजा के आप आगे जा रहे हैं और भगवान तो पीछे से आपको जब आप आगे जाते ढोल बजा के भगवान का आह्वान उन्हें वेलकम करते हैं, हाउ इट फील? मतलब वी फील सो इमोशनल अबाउट इट। ब्लेस लगता है, ये जो एनर्जी आती है वो भगवान से आती है। ऐसा लगता है भगवान हर एक इंसान के अंदर है, वैसा लगता है। थैंक यू सो मच। आप बताइए, आप कितने साल से ढोल बजा रहे हैं? तो जोर से बताइएगा। टोटली अगर देखते गए तो हम गए 15 साल से ढोल बजाते हैं। यस, इट्स नॉट रियली। आई तो इनवाइट यू पीपल शुड बी कम टू द गणेश फेस्टिवल इन पुणे महाराष्ट्र। हमको लगता है भगवान जो भी हो ढोल से बहुत म्यूजिकल को पसंद हो जाती है। वो चाहे गणेश जी हो चाहे बालाजी हो, आपकी ढोल तो ब्यूटीफुल बोलेंगे कोई ना कोई। इट्स अ ब्यूटीफुल थिंग। अगर आप ये देखोगे, इसे डमरू कहा जाता है। एक साइड में इसे लगा होता है वो, और दूसरे साइड में जब बजाते जैसे शिव जी का डमरू होता है वैसे ये बजता है। और ये परंपरा महाराष्ट्र से हम लोग जब आए हैं। सब महाराष्ट्र से आए हैं। Yes, sir. कैसा लगता है आपको? क्योंकि इतने लाखों लोग रहते हैं और आप भी इस तरफ आ जाइएगा। कैसा लगता है आपको? क्योंकि इतने लाखों के बीच में आप ढोल बजाते हैं और भगवान की आगे में, कैसा लगता है आपको? बहुत अच्छा लगता है, इमोशनल लगता है और इट इज अ ब्लेसिंग कि हमें यहाँ पे अपॉर्चुनिटी मिली, हर किसी को नहीं मिलती है। हमको लगता है भगवान ने हमको बुला के लिया है यहाँ पे और बनाया है इसलिए। और ये जो एनर्जी आती है, इसका वेट आप देख रहे हो कितना वेट है, और गर्ल्स भी बजा रहे हैं इतना वेट लेके। अरे ढोल की वेट कितनी होती है? कम से कम 10-12 किलो होगा, उससे भी ज्यादा होगा। क्या हर साइज अलग अलग है, तो हर साइज में वेट अलग है। और ढोल का तो लेडीज भी इतना मतलब एनर्जी से बजाती है, इट्स नॉट इजी। क्या खिलाते हैं उन लोगों को? क्योंकि उसको तो इतना एनर्जी चाहिए। क्या खिलाते हैं आप लोग? आई थिंक ये भगवान आपसे करा के लेता है उस वाह। टाइम सोचते हैं, सीरियस कुछ नहीं खाते? सोचते नहीं है। आधे लोगों का फास्ट है फिर भी वो बजा रहे हैं। नवरात्रि का Fasting? यस। ఉపవాసంతో డోల్ బజాయిస్తున్నారంట. అద్భుతం నిజంగా. ఉపవాసంతో డోల్ కొట్టడవా? సో అవి कुछ पीते खाते कुछ होते? आधे लोगों को फास्ट है, ड्राई फ्रूट्स ये बेसिक चीजें, पर भगवान ने इतनी एनर्जी दी है जो ये जो क्राउड के सामने बजाना है, मतलब वो लॉस्ट हो जाते हैं, पता नहीं कहाँ से आता है। मैं सीधा वही एनर्जी के पास जाऊंगा, बात करूंगा उनसे। సో వెళ్ళిపోతాం బజాతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. చాలా డోల్ బజాయించి సాధించి कैसा लगता है? बहुत मस्त लग रहा है, बहुत अच्छा लग रहा है। ऐसे बजाते रहे यहाँ पे, कैसा लगता है आपको? एकदम मस्त, एनर्जेटिक, वेरी एनर्जेटिक, वेरी एनर्जेटिक। थक नहीं जाते आप लोग? थकते नहीं आप लोग? इट्स पैशन, कभी थकते नहीं है ऐसे। कितने साल से बजा रहे हो आपने? मैं 3 साल से। 3 साल से। अरे इतनी भारी है। 10 से लेकर 15 किलो रहता है ढोल, और मुझे वॉक करने के लिए बहुत मुश्किल हो रहा है। और आपको कैसा लग रहा है? नॉर्मल लग रहा है। प्रैक्टिस 2 months ऑफ प्रैक्टिस। कितने साल प्रैक्टिस किया आपने? एवरी ईयर 2 months ऑफ प्रैक्टिस। बाप रे, एक बार ढोल बजाएंगे आपने? कैसा लगता है आपको? कैसा लगता है आपको इतने ढोल बजाते हो? How do you feel? कैसा लगता है आपको? कैसा लगता है? बहुत खुशी हो रही है आज बालाजी के द्वार में हमको परफॉर्मेंस करने के लिए मिल रहा है। बहुत सौभाग्य है
మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి? पुणे. పుణె. తెలుగు వచ్చా? ఎట్లా? మా మదర్ ఇస్ తెలుగు ఓన్లీ. ఓకే. సో ఎలా అనిపిస్తుంది డోల్ టీమ్ లో మాట్లాడినప్పుడు? ఎక్దమ్ మంచిగా ఉన్నాం. అవునా? ఎక్కడ బేసికల్ గా మీరు? బేసికల్ గా ఆంధ్రాలో ఎక్కడ? पुणे में. పుణే మీరు ఫస్ట్ నుంచి పుణేలోనే? యా పుणे ఉన్నాను. ఎలా అనిపిస్తుంది డోల్ బజాయించడం, దట్టు తిరుమలలో స్వామివారి ముందుగా? ఎక్దమ్ మంచిగా ఉన్నాం. ఎన్నో నుంచి? ఫెస్టివల్. ఎన్ని ఇయర్స్? yes 8 years we have old over here. ఓకే. దానికోసం ఎక్దమ్ ఫీలింగ్ ఎక్దమ్ మంచిగా ఉన్నాం ఇప్పుడు. 8 years నుంచి డోల్ బజాయిస్తున్నారు. ఐ థింక్ యువర్ మజిల్ పవర్ ఇస్ దాట్ ఓన్లీ, లైక్ డోల్ బజాయించడం వల్ల, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, ఈజ్ ఆల్సో ఫ్రమ్ తెలుగు. హలో, ఎక్కడి నుంచి మీరు? పుणे. తెలుగు వస్తుంది మంచిగా వస్తుంది. ఎక్కడ? పుణేలో? పుణేలో స్వారగేట్. అవునా? ఎన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నారు ఇది? ఇది నేను చేస్తున్నా అయితే ఇది 4 years అయింది. 4 years నుంచి. ఎంత వెయిట్ ఉంటుంది ఇది డ్రమ్? 20 kgs. 20 kg. బట్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అదే వెయిట్ క్యారీ చేస్తారు కదా, ఎలా మీకు ఎలా ఎనర్జీ ఉంది, భగవంతుడు చూస్తాడు, అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది, మళ్ళీ కొట్టలేదు. బట్ ఫాస్టింగ్ లో కూడా మీరు కొడతారు, ఫాస్టింగ్ రైట్? ఎట్లా? ఎందుకంటే నేను హార్డ్లీ ఒక 10-15 kgs 15-20 kgs ఉన్నది మోహినానికి. ఐ వాజ్ లిటిల్ ఎగ్జాస్టెడ్. అయినప్పటికీ మీరు బాగానే కొట్టారు. అండ్ ఎట్లా, హౌ డు యు ప్రిపేర్ ఫర్ దిస్? అది ఎనర్జీ, ఒక జోష్ ఉంటది, ఒక ఎనర్జీ ఉంటది, అది కొట్టాలి అని. అందుకోసం అది ఏం ఫాస్ట్ ఉన్నా ఏమన్నా తినేది లేదు అది కాదు, కానీ కొట్టేది అది ఉంది. అది జోష్ ఉంది, అది ఎనర్జీ ఉంటది. ఇంకా మళ్ళీ ఇట్లా ఎవరైనా చూస్తే కదా, మన సార్ ఉన్నారు, మా అక్క ఉంది, అది ఎనర్జీ ఇస్తుంది. కొట్టు అని అది కొట్టాలి. అదే చూస్తున్నా, అందరూ కూడా ఎక్కడ మీకు ఆ స్ట్రెయిన్ స్ట్రెస్ లేదు, నవ్వుతున్నారు. అదే ఎవరు ఎంతకైనా ఇట్లా ఎనర్జీ లాస్ అయినది, కానీ ఎనర్జీ అంత భగవంతుడి నుంచి ఎనర్జీ వస్తుంది. రైట్. సో మొత్తంగా అయితే మాత్రం అది దేవుడే ఎనర్జీ ఇస్తున్నాడు అంటున్నారు వీళ్ళు. సో మొత్తంగా అయితే మాత్రం తిరుమల మాడవీధులు డోల్తో మారుమోగిపోతున్నాయని చెప్పుకోవాలి. స్వామివారిని డోల్తో బజాయిస్తూ, డోల్తో పూజిస్తూ ఆయనకి ఇటు వాళ్ళ సంగీతంతో ఆయనకి స్వాగతం పలికిన సందర్భం అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్పి ఆ రాముణ్ణి ఇటు గోవిందుడి సుప్రభాత సేవలో పలకరించారంటే అర్థం చేసుకోవచ్చు అన్ని అవతారాలు అనేవి. ఈ నేపథ్యంలో లడ్డు గోపాల్ వచ్చేసాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి. ఆ విజువల్ మీరు చూడొచ్చు. లడ్డు గోపాల్ మీరు చూడొచ్చు. ఉచ్చి గోపాలుడు ఆయనకు సంబంధించి మీరు చూస్తున్నారు. లడ్డు గోపాల్ గా ఇటు బ్రహ్మోత్సవాల్లో మాడవీధుల్లో ఆయనకు ఇటు అన్ని రూపాయలు ఆయనవే కదా. ఈ లడ్డు గోపాల్ రూపంలో భక్తులు స్వామివారికి తమ భక్తిని ప్రదర్శించడానికి తీసుకొచ్చిన సందర్భం వారి మాటల్లోనే విందాం. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి లడ్డు గోపాల్ ఎందుకు తీసుకొచ్చారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? సారీ, తెలుగు వారేనా? లడ్డు గోపాల్ ని తీసుకొచ్చారు, కారణం ఏమైనా ఉందా స్పెసిఫిక్ గా? ముత్యపు పందిరి వాహనంలో శ్రీకృష్ణుడు వారు, అందుకోసం వారు చెప్పలేదు. ఓకే. యాక్చువల్గా గోపాల వారి పేరు గిరిధర్ అని వారు వాహనం తిరిగినప్పుడు మాతో ఎప్పుడు వస్తారు. ఎందుకంటే వారికి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా, మా అందరినీ చూడాలని. స్వామి మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో అందరు స్వామిని చూడాలని, స్వామికి కూడా అంతే ఓపికగా కాస్తుంటాడు ఎప్పుడెప్పుడు అందరినీ చూస్తాను అని. సో అందుకోసం అతను తీసుకొని వచ్చి పండుగని చూపిస్తాము అని. అండ్ లడ్డు గోపాల్ చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. ఎవరు డెకరేట్ చేశారు? మీరే. ఎందుకు లడ్డు గోపాల్ అంటే ఎంత ఇష్టం? లడ్డు గోపాల్ ని నేను పెట్టుకొని 3 years అయ్యింది. బట్ అతని నాకు ఈ లడ్డు గోపాల్ అన్నది నుంచి ఈజ్ లైక్ నాకు పాప లాగా వారు చేసే మిరాకిల్స్ మేము ఎంత భక్తితో వారు ప్రూవ్ చేస్తాము. వారికి ఎంత బాగా మేము భక్తి చేస్తామో పూజ చేస్తామో అంతగా మనకి వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిరాకిల్ అనేది చూపిస్తా ఉంటారు. Did you have any miracle మీ లైఫ్ లో? ఈ రోజు ఉన్నింది మిరాకిల్ నాకు. ఎట్లా? ఎవరు నమ్మరు, కానీ నిజం చెప్పాలంటే రోజు నేను వాహనంకి 6 o'clock వచ్చేస్తాను. ఈ రోజు కానీ నేను గోపాలని తీసుకొని రాలేదు. ఈ రోజు ఆయనకు చెప్పాను ఇలాగా మేము వాహనం వెళ్తున్నాము అని. ఆయన వారు 2 రోజులు నేను తీసుకొని రాలేదు అని వారు నా పైన కొంచెం
అంటే వారికి 2 రోజులు నేను రాలేదు, కొండకి నన్ను తీసుకొని పోలేదు అని వారు సాడ్ గా ఉన్నారు, కొంచెం కోపంగా ఉన్నారు నా పైన. అందుకే ఈ రోజు నేను ఎంత ట్రై చేస్తాను, బస్సు దొరకలేదు. ఓకే నెక్స్ట్ ఇంకేమి వాహనం స్టార్ట్ అయిపోతా ఉంది అన్నప్పుడు నాకు ఈ బస్ దొరికింది. Okay. స్వామి వెళ్తున్నామా లేదా అనేసి నేను వెనక్కి ఉండిపోయాను. Okay. వాహనం లేసి ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ వచ్చేసి ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా అన్నారు. అది వచ్చేసి పెద్ద జయంగారు స్వామిలు వచ్చేసి సరే మా రండి అన్నారు. ఇంకా వచ్చేటప్పుడు ఇతను చూసి వారు చూడలేదు, ఇతను చూసిన తర్వాత నేను అడిగాను మిమ్మల్ని, ఏంటి మీరు నేను 2 days మిమ్మల్ని పిలిచలేదు అనేసి ఇలా చేశారా అని. అది అలాగే నేను 2 రోజులు I can see some tears in your eyes. యాక్చువల్లీ 2 రోజులు అయినా పిలుచుకొని ఏడుస్తున్నారు కదా మీరు. ఎస్ 2 రోజులు నేను అతన్ని పిలుచుకొని రాలేదు అని. అండ్ ఆల్సో ఎవ్రీ టైం నేను అభిషేకం చేసినప్పుడు Okay. లేకపోతే స్వామికి ఇప్పుడు ఏమైనా అతనికి ఏమైనా ఆకలి వేస్తే ఇమీడియట్ గా ఎవరో ఒకరు వచ్చి అన్నం ఇస్తారు ఆయనకి. Okay. ఇఫ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ మిల్క్, someone will come and give him prasad. Now also see, someone gave this. Okay. అతనిది ఇప్పుడు 7 o'clock నైవేద్య టైం. Okay. But I was coming in bus. Okay. Someone saw him and they gave him this fruit. Okay. అది దాంట్లో నాకు అర్థమవుతుంది స్వామికి ఆకలిగా ఉంది అని. అతనికి ఏం కావాలో తెచ్చుకుంటాడు. That is You have a lot of love on Laddu Gopal. yeah. Without him, no life. That's the word I can tell. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా త్రూ లడ్డు గోపాల we have become friends. Yeah, sisters. ఓన్ సిస్టర్స్. Yeah, sisters. ఓకే, ఎలా అనిపిస్తుంది లడ్డు గోపాల్ దగ్గరికి రావడం? చాలా హ్యాపీగా ఉంది. ఈ జన్మాష్టమిలో ఇప్పుడు ఈ మాడ వీధిలో తిరగడం స్వామి వారితో. డౌట్, మీరు తీసుకొచ్చారు కదా లడ్డు గోపాల్ ని, అది చూపించడానికా లేకపోతే యు ఆర్ ఆఫర్ సంథింగ్, అంటే ఏమైనా ఆఫర్ చేయడానికి ఎట్లా? ఓకే, నేను మిమ్మల్ని అడుగుతా, ఈ పట్టుకున్నారు చెప్పండి. మా స్వామి అందరినీ చూడాలి, అందుకే తీసుకొచ్చాం. ఓకే ఓకే, మరి ఆ ఉసిరికాయ ఎవరికి? అంటే కృష్ణుడు ఎవరిదన్నా? అప్పుడు కృష్ణుడికి ఆయన ప్రసాదం కింద లడ్డు ఇచ్చా, ఐ మీన్ సారీ ఉసిరికాయ ఇచ్చారు కదా. ఓకే, లడ్డు గోపాల్ కి. వాట్స్ హిస్ నేమ్? ఆయన పేరేంటి? గిరిధర్. ఓకే. బికాస్ గిరిధర్ అంటే రాధా మళ్ళీ స్వామి ఉన్న ప్లేస్. సో ఈ లవ్స్ రాధా, సో ఐ నేమ్డ్ హిమ్ గిరిధర్. సో రాధా విల్ బి విత్ హిమ్ ఎవ్రీ టైం. సచ్ అ లవ్లీ, అంటే చాలా మంచి కాన్వర్సేషన్. సో రోజు ఎట్లా ఉంటుంది ఆ డిజైన్? అదంతా ఎవరు డిజైన్ చేశారు? వాట్ ఇస్ స్కెడ్యూల్? అండ్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? షెడ్యూల్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేస్తారు. 4 o'clock లేసిన వెంటనే హరే కృష్ణ రామ భజన ఇస్తాము అతను. దెన్ నార్మల్ గా ఆయన కూడా అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత హిస్ ఫేవరెట్ నవనీత ఆరతి. సో ఆయనకి నవనీత ఆరతి ఉంటుంది. నవనీత మేము మిస్ చేసే కూడా అతను ఉండలేడు నవనీత లేకుండా. సో ఐ విల్ గివ్. దెన్ క్యాజువల్ ఈ విల్ గో టు పూజా మందిర్. విల్ సిట్ ఇన్ పూజా మందిర్. 10 o'clock కి అతనికి భజన ఉంటుంది, రాధా భజన. భజన చేస్తాడు. ఇస్కాన్ వెళ్తాము, ఇస్కాన్ లో భజన ప్రతిరోజు జరిగేది. ప్రతిరోజు అతనికి భజనము, కీర్తనలు, పాటలు, అభిషేకం. ఎవరు చేస్తారు? నైవేద్యం నేను. Oh my God, such a love towards Laddu Gopal. నైవేద్యం పెడతాము స్వామికి. ఓకే, అండ్ వాట్స్ యువర్ విష్? ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ లడ్డు గోపాల్, అక్కడ బాలాజీ. సో ఏమంటున్నారు? 7 జన్మాలను ఉంటే స్వామికి భక్తి లాగే పుట్టాల. ఏమి అవుతాయి ఈ కలియుగంలో, స్వామి భక్తి ఒక్కటే కావాలా. గుడ్ నేమ్ తేజశ్రీ. ఓకే, సో మొత్తంగా అది వాళ్ళు కోరుకుంటోంది. స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. భక్తి అనేక రూపాలు అంటూ ఉంటాం. సో ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా కూడా స్వామికి తమ భక్తిని చాటుకుంటున్న సందర్భం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానే చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే స్వామికి దర్శించుకుంటున్న సందర్భం కొంతమంది తమ భక్తిని గానంతో చాటుకుంటూ ఉంటే, ఇంకొంతమంది తమ భక్తిని వివిధ ప్రకారాలుగా చాటుకుంటున్న సందర్భం. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మాడవీధులు భక్తజన సందోహంతో కోలాహలంగా మారింది. లక్షలాది మంది భక్తులు చేరుకుంటున్న సందర్భం బ్రహ్మోత్సవాలకి. మనతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందండి? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు మీరు చెప్పాలి. మాకైతే బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా ఇప్పుడు ఇది 3వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేశాం. రేపులో ఎల్లుండి ఏదైతే గరుడోత్సవం ఉందో దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా భక్తులు వచ్చి తిలకించి ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తారు.
అండ్ మీ చేతులారా జరుగుతున్న బ్రహ్మోత్సవం ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతో మందికి ఉంటుంది, బట్ మీరు ఈ రోజు చైర్మన్ గా మీరు చేస్తున్న బ్రహ్మోత్సవం ఎలా అనిపిస్తోందండి? అది మా చేతులు కాదండి, అదంతా స్వామివారి దయ, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, దాని ప్రకారం చేస్తున్నాం. నేను సొంతంగా అంటూ చేసేది ఏమి ఉండదు. గత బ్రహ్మోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాలకి ఎటువంటి డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఎటువంటి మీరు గతంలో చూసినట్టే మీకు అర్థమవుతుంది. నా భూతో నా భవిష్యత్తు ఇలాగా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. కాబట్టి భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు అదే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా అయితే మాత్రం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాడవీధులు భక్తజన సందోహంతో కోలాహలంగా మారుతున్నాయి. టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా ఒకటే అంటున్నారు, ఏర్పాట్లు అద్భుతంగా చేయడం జరిగింది. భక్తులే చెప్పాలి, ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. సో దానికి తగిన ఏర్పాట్లు చేస్తాం, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి టీటీడీ చైర్మన్ చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ కోటితో సచిన్, RTV, తిరుమల మాడవీధుల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.